తెలంగాణలోని ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన ఈ వ్యక్తి చూడటానికి పెద్ద అందగాడు కాదు, అలాగని 6 అడుగుల ఆజానుభావుడు కాదు. చిన్నప్పుడు తినటానికి తిండి కూడా లేక చాలా ఇబ్బంది పడ్డ ఈ ఒక చిన్న మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమా మీద పిచ్చి అభిమానంతో వీధి నాటకాలు చూసి యాక్టింగ్ నేర్చుకుని సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ లో ప్రతి గల్లీ తిరిగి తినటానికి ఇబ్బంది పడ్డ రోజుల నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరూ అతని ఫేస్ చూడంగానే మొహంపై చిరునవ్వు వస్తుంది. అతనే సంపూర్ణేష్ బాబు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మెట్టపల్లి గ్రామంలో జన్మించిన సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి. వీరిది విశ్వకర్మ కుటుంబం, అంటే పల్లెటూరులో బంగారపు పని చేయటం. నరసింహాచారికి 2 అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. పని చేస్తే గాని తిండికి డబ్బు లేని పరిస్థితి ఆ కుటుంబాంది. మెట్టపల్లి గ్రామంలో 1 నుంచి 10వ తరగతి దాకా చదువుకున్నాడు. నాటకాల మీద ప్రేమతో స్కూల్ కు వెళ్లకుండా వీధి నాటకాల్లో పర్ఫార్మెన్స్ చేసేవాడు. తను 7వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారి మరణంతో అప్పటి వరకు ఒక్క పూట భోజనం తినే ఆ కుటుంబం భోజనానికి చాలా ఇబ్బందులు పడింది. తినటానికి తిండి కూడా లేక చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళ అమ్మగారు, అక్కలు బీడీలు చుట్టి ఆ డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదని చాలా సందర్భాల్లో సంపూర్ణేష్ బాబు చెప్పాడు. కుటుంబ పోషణకు చాలా ఇబ్బంది ఉండేసరికి వాళ్ళ అన్నయ్య హైదరాబాద్ వెళ్లి బంగారు పని నేర్చుకున్నాడు. ఆ తర్వాత సొంత ఊరు వచ్చి బంగారం పని చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషించడం మొదలు పెట్టాడు. అయితే అన్న దగ్గర 2 సంవత్సరాలు పని నేర్చుకున్న సంపూర్ణేష్ బాబు పక్క ఊరిలో ఒక చిన్న షాప్ పెట్టుకుని కుటుంబ పోషణకు తోడయ్యాడు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల దాకా షాపు పని చేసుకుంటూ దగ్గరలో ఉన్న యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళాలి అనుకున్నాడు. అయితే యాక్టింగ్ నేర్చుకోవడానికి నెలకి 2000 కట్టమని చెప్పేసరికి అంత డబ్బులు లేక చిన్నగా కడతానని చెప్పాడు. ఒప్పుకోకపోయేసరికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయట వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి ఫీజు కట్టి యాక్టింగ్ నేర్చుకోవడానికి వెళ్లేవాడు. అది తెలిసిన ఇంట్లో వాళ్ళు సంపూర్ణేష్ ని తిట్టారు. ఆ కోపంతో నేను అసలు పనికి వెళ్ళను అని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అది తెలిసిన వాళ్ళ అన్న సంపూర్ణేష్ బాబు దగ్గరికి వెళ్లి నీ ఫ్యూచర్ ని పాడు చేసుకోకు, సినిమా ఇండస్ట్రీ అంత తేలికైనది కాదు, అక్కడ మనకు ఎవ్వరూ తెలియదు, పెద్ద వాళ్ళే అక్కడికి వెళ్ళగలరు, మనలాంటి వాళ్ళు అక్కడికి వెళ్లి తిండికి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిద్ది, నీ మంచి కోసమే మేము చెబుతున్నాము, ఆ షాపును మంచిగా చూసుకుని పని చేసుకో, మనకి నాటకాలు సినిమాలు వద్దు అని వాళ్ళ అన్నగారు నచ్చజెప్పారు. సరే అని చెప్పి షాపును చూసుకుంటా అన్న సంపూర్ణేష్ బాబుకి ఒక రోజు సడన్ గా శ్రీకాంత్ మహాత్మా సినిమాలో కార్యకర్తలు కావాల్సి వచ్చింది. అందులో పనిచేస్తున్న ఒక వ్యక్తి ద్వారా ఆ సినిమాకి జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళాడు. అలా 2 రోజులు ఆ సినిమాకి పనిచేసి ఊరు వచ్చాడు. వాళ్ళ అన్న ఎంత చెప్పినా నా మాట వినకుండా వెళ్ళావని కోప్పడ్డాడు. అలా చాలా సినిమాలకు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. సంపూర్ణేష్ బాబు హైదరాబాద్ కి, సిద్దిపేటకి ఛార్జీలకి, భోజనాలకి అక్కడ ఉండటానికే డబ్బులు సరిపోతున్నాయని, ఏమీ మిగలటం లేదని తన తప్పును తెలుసుకుని సొంత ఊర్లోనే బంగారు షాపుపై శ్రద్ధ పెట్టి పని చేసుకోవడం మొదలు పెట్టాడు. అదే టైంలో తన ఊర్లో ఒక అతను సినిమాల్లో ప్రయత్నించాలి అంటే ఒక ఫోటో షూట్ తీపించుకుని నీ ఫొటోస్ అన్ని స్టూడియోస్ కి వెళ్లి ఇవ్వు, ఎవరికైనా నచ్చితే నిన్ను తీసుకుంటారు అని చెప్పాడు. అలాగే అని తన ఫొటోస్ ని డిఫరెంట్ గా తీపించుకుని హైదరాబాద్ కు వెళ్లి అక్కడ ఉన్న పెద్ద స్టూడియోస్ లో తన ఫోటోలు ఇచ్చి వచ్చాడు. సడన్ గా ఒక రోజు సంపూర్ణేష్ బాబు ఫోటోని డైరెక్టర్ రాజేష్ చూసి ఇతనేంటి ఇంత కామెడీగా ఉన్నాడు అని ఇతన్ని మన సినిమాలో హీరోగా పెట్టుకుందామా అని చెప్పి సంపూర్ణేష్ బాబుని హైదరాబాద్ పిలిపించాడు. తను రాసుకున్న కామెడీ స్టోరీని పూర్తిగా చెప్పి ఇందులో నువ్వే హీరో అని చెప్పాడు. నేను హీరో ఏంటి సార్, కామెడీ చేయొద్దు అన్నాడు. లేదు, ఇందులో నువ్వే హీరో, ఇది ఫుల్ కామెడీ మూవీ, ఈ సినిమా నేను ఆల్రెడీ 2-3కి చెప్పాను, ఎవ్వరూ ఒప్పుకోలేదు, ఈ సినిమా చేస్తే కొంతమంది నవ్వుకుంటారు, కొంతమంది తిడతారు, కొడతారు కూడా, అలాంటి సినిమా ఇది, నీకు ఓకే అయితేనే చెప్పు, ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అంటే ఇందులో నేను హీరో అని మీరు అంటున్నారు కాబట్టి నాకు కొట్టినా తిట్టినా పర్వాలేదు, ఈ సినిమా చేస్తా అని ఒప్పుకున్నాడు. అలాగే షూటింగ్ స్టార్ట్ అయ్యి హృదయకాలయం మూవీ నుంచి ఒక పోస్టర్ ని విడుదల చేశారు. అది చాలా ఫన్నీగా ఉండేసరికి కామెంట్స్ విపరీతంగా వచ్చాయి. రెస్పాన్స్ బాగుంది అని చెప్పి డైరెక్టర్ రాజేష్ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. అది చూసిన ప్రతి ఒక్కరు విపరీతంగా నవ్వుకుంటూ ట్రోల్స్ చేస్తూ మీమ్స్ చేస్తూ చాలా ఫేమస్ చేశారు. అది చూసిన డైరెక్టర్ రాజమౌళి కూడా ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ చాలా బాగుంది ఈ ట్రైలర్ అని అన్నాడు. అంతే, ఒక్కసారిగా హృదయకాలయం మూవీ టీమ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇక అక్కడితో ఆగకుండా డైరెక్టర్ రాజేష్ సంపూర్ణేష్ బాబుని ఒక ఎన్ఆర్ఐ గా క్రియేట్ చేసి ఒక న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇప్పించాడు. అందులో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ, నేను ఒక ఎన్ఆర్ఐని, ఫారెన్ నుంచి టాలీవుడ్ కి వచ్చాను, ఇక్కడ తీస్తున్న ఏ సినిమా కూడా సరిగ్గా లేదని ఎంతో బాధతో హృదయకాలయం అనే మూవీని తీశాను, ఇందులో హీరో నేనే, ఈ కథ నాదే, ఈ స్టోరీ నాదే అని ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అంతే, ఆ దెబ్బకి ప్రతి టీవీ ఛానల్లో సంపూర్ణేష్ బాబు గురించి, హృదయకాలయం మూవీ టీమ్ గురించి న్యూస్ ట్రెండ్ అవటంతో ఓవర్ నైట్ లో ఒక్కసారిగా సంపూర్ణేష్ బాబుకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అలా ఈ సినిమాని 70 లక్షలు పెట్టి తీసిన డైరెక్టర్ రాజేష్ కి సినిమా రిలీజ్ అయ్యి 1,50,00,000 లాభం వచ్చింది. అలాగే టీవీ రైట్స్ మొత్తం కలుపుకొని ఈ సినిమాపై 8 కోట్లు లాభం వచ్చింది. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబుకి చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. అలా ఒక్కో సినిమా అవకాశం కోసం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాల హీరోగా, కమెడియన్ గా చేసిన హైదరాబాద్ లో ఎక్కడ కూడా ఆస్తులు కొనలేదు, తను ఉండటానికి ఇల్లు కూడా కొనుక్కోలేదు, సొంత ఊర్లో
లోని 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుని సినిమా షూటింగ్ ఉన్నప్పుడల్లా హైదరాబాద్ వచ్చి ప్రొడ్యూసర్స్ ఇచ్చిన రూమ్ లో ఉండి షూటింగ్ అయిపోగానే తన సొంత ఊరు వెళ్లి అక్కడే ఉంటూ తన వృత్తిని ఇప్పటికే గౌరవిస్తూ పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా నాని పారడైజ్ మూవీతో ఒక అద్భుతమైన రోల్ చేస్తున్నాడు. ఆ రోల్ పేరు కూడా బిర్యానీ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు ఫుల్ సీరియస్ గా కనిపిస్తున్నాడు. ఇలా ఒక్క పూట తినటానికి కూడా ఇబ్బంది పడుతున్న రోజుల నుంచి ఫస్ట్ డైరెక్టర్ కి 10 లక్షలు పెట్టి కారు గిఫ్ట్ ఇచ్చే అంత గొప్ప స్థాయికి చేరుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి అందరికి షేర్ చేయండి.